నమస్కారం అండి. చోడవరం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వారంలోనే ఒకరోజు ఒక 2 మండలాలు, ఒకరోజు ఒక 2 మండలాలు, బుధవారం నాడు మా చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట రావికాతం, అలాగే లక్షవారం నాడు బుచ్చిపేట చోడవరం మండలాల్లో గ్రీవెన్స్ చేపట్టి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటున్నాయి, ఆ ఇబ్బందుల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ చోడవరంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ గ్రీవెన్స్ అండి. కాబట్టి ఇంకా ప్రజలు అనేక మంది రెవెన్యూ సమస్యలు, విద్యుత్ సమస్యలు, అలాగే చాలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ తీసుకొని నేను చోడవరం శాసనసభ్యుడిగా మా చోడవరం నియోజకవర్గంలో అందరికీ నేను మాటిచ్చేది, ఈ గ్రీవెన్స్ ఏదైతే నేను టేకప్ చేసి చేస్తున్నామో, మీరు ఏదైతే సమస్య మా సమస్య అని చెప్పేసి మీరు నా చేతిలో కాగితం పెట్టించారో, ఈ సమస్య నాకు ఇచ్చిన తర్వాత అది మీ సమస్యగా కాకుండా నా సమస్యగానే భావించి తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించి మీకు తెలియజేస్తాను. ఆ విధంగా ఈ గ్రీవెన్స్ని మనం టేకప్ చేస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే అధికారులకు కానీ నాకు కానీ మంచి పేరు వస్తుంది. రెండోది, ఒక సమస్య ఉన్నది మనం పరిష్కరించకపోతే కలెక్టర్ గారు పెట్టే గ్రీవెన్స్కైనా, ఆర్డీఓ గారు పెట్టే గ్రీవెన్స్కైనా, మండల లెవెల్ గ్రీవెన్స్లకైనా, ముఖ్యమంత్రి గారు సీజీఆర్ దీనికి కానీ దేనికైనా ఆన్లైన్లో ఇలా ఈ సమస్యలు అనేక కొట్టి తిరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తే ఇంకా ఎవరికి కూడా చోడవరం నియోజకవర్గం గురించి గ్రీవెన్స్ ఉన్నది అని చెప్పేసి ఎల్లకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. తప్పకుండా సహకరించినటువంటి మా మండల బుచ్చిపేట మండల పార్టీ పెద్దలు కేఎల్ సత్యనారాయణ గారికి, గోపాల్ కోటేశ్వర గారికి, డోక్రాపరాయుడు గారు, అలాగే వి పప్పారావు గారికి, ఎంవి సత్యనారాయణ గారికి, అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా అధికారులు ఎంపీడీ గారికి, ఎంపీపీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి కానీ ఇతర మండలంలో ఉన్న అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇవాళ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్గా అందరూ వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు. ఆ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి చేత కూడా మెరుగైనటువంటి సేవలు ప్రజలకి అధికారులు దగ్గర చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఏదైతే మేము వారధలుగా ఉండి పనిచేయాలో ఆ కార్డియల్ రిలేషన్, ఒక పెన్నబలేదని ప్రజలు విసిగిపోయి కోపంగా వచ్చినప్పుడు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు శాంతింపజేసి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను అధికారులు కలిసి ఆ సమస్యను పరిష్కరించి మా సమస్య పరిష్కారం అయిందని ప్రజల్లో ఆనందం కలిగేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం, కార్యక్రమం చేస్తాం.